హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాన్సరెడ్డి వ్లాగ్స్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. నేను ఫస్ట్ వ్లాగ్ కూడా చాలా పాజిటివ్ వే తోటి, చాలా పాజిటివ్ ఫీల్ తోటి చేస్తున్నాను. అది హనుమాన్జీ గురించి నేను మీకు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఏంటి అంటే హనుమాన్ సంకల్ప్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలి, హనుమాన్ చాలీసా ఎలా పాటించాలి, పూజ విధానం ఎలా ఉండాలి, మొత్తం ఎలా ఫోకస్ చేయాలో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎలా హనుమాన్ సంకల్ప్ చేశానో, ఎలా పాటించానో మీకు కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. సో ఫస్ట్ హనుమాన్ చాలీసా హనుమాన్ సంకల్ప్ ఎందుకు చెయ్యాలి, ఇది చాలామందికి ఉన్న క్వశ్చన్. ఎలా ఫాలో అవ్వాలి కూడా నేను మీకు చెప్తాను. హనుమాన్ సంకల్ప్ ఎందుకు చేయాలి అంటే, మన అందరికీ లైఫ్లో చాలా కోరికలు ఉంటాయి, బలమైన కోరికలు. కొన్ని నెరవేరిపోతాయి, కొన్ని నెరవేరవు. అది మనం ఎంత అవుననుకున్నా, ఎంత చేద్దామనుకున్నా కూడా అవి నెరవేరవు సమ్ పాయింట్లో. సో అప్పుడు మనం హనుమాన్ సంకల్ప్ అనేది చేస్తే 100% నెరవేరుతాయి. మనం యాజ్ ఏ హిందూగా బిలీవ్ చేస్తే అది కూడా ఎలాంటి కోరికలు నెరవేరుతాయంటే, చాలా నీతిగా నిజాయితీగా ఉన్న కోరికలు నెరవేరుతాయి. అవినీతి ఉన్న కోరికలు అస్సలు నెరవేరవు. ఒకరికి హానికరమైన కోరికలు ఉంటే అవి అస్సలు నెరవేరవు. ఈ సంకల్ప్ చేస్తేనే మనకి ఆ కోరికలు నెరవేరుతాయి. అది మనం హిందూగా బిలీవ్ చేస్తామన్నమాట. సో హనుమాన్ సంకల్ప్ ఎలా చేయాలి అని అంటే, మనం హనుమాన్ సంకల్ప్ బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మ ముహూర్తం అంటే బిఫోర్ సన్ రైజ్. ఇప్పుడు సపోజ్ సన్ రైజ్ 6:33కి ఉందనుకోండి మీ ఏరియాలో. డిపెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైమింగ్స్కి సన్ అనేది రైజ్ అయిపోతుంది. సో బిఫోర్ దట్ 1 hour 36 minutes అనేది బ్రహ్మ ముహూర్త్. సో లైక్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 6:33 AM సన్ రైజ్ ఉంది మీ ఏరియాలో. సో 4:53 అనేది మీకు బ్రహ్మ ముహూర్త్ స్టార్ట్ అవుతుంది. 4:53 to 5:30, 5:40 అలా ఉంటుంది. లైక్ 48 minutes వరకే ఉంటుంది ఆ బ్రహ్మ ముహూర్త్. సో బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. ఎందుకు చెయ్యాలి బ్రహ్మ ముహూర్తంలోనే? మార్నింగే చేయాలా, ఈవినింగ్ చేయాలా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మార్నింగే చెయ్యండి. ఎర్లీ మార్నింగే బ్రహ్మ ముహూర్తం టైంలోనే చెయ్యండి. 48 minutes ఉన్న టైంలోనే చెయ్యండి. ఎందుకంటే అప్పుడు మన సోల్ అనేది ఎన్వైర్న్మెంట్కి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది, ఆ వైబ్రేషన్స్కి చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా అంటే చాలా 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 పాజిటివ్ వైబ్స్ వస్తాయి, పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా మనం హనుమాన్ చాలీసా 11 times చదవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, నేను హనుమాన్ సంకల్ప్ 11 days తీసుకున్నాను. ఎన్ని డేస్ చేయాలి హనుమాన్ సంకల్ప్? అది మీ టైమింగ్స్ బట్టి, లైక్ మీకు వీలుని బట్టి చేసుకోవచ్చు. నేనైతే 11 days చేశాను. మీకు 3 days పాసిబుల్ అయితే 3 days, 1 day పాసిబుల్ అయితే 1 day, లైక్ ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 9, 11, లైక్ కమింగ్ 21, 41 ఒక్కొక్కరు వాళ్ళ డిపెండ్స్ బట్టి చేస్తుంటారు. నేనైతే 11 days అనుకున్నా హనుమాన్ చాలీసా చేయాలని, సంకల్ప్ చేయాలని. సో 11 days పక్క చేశాను. ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా అంత పాజిటివ్ వేలో ఫీల్ అయ్యి, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా అంత పాజిటివ్గా ఉండి పాజిటివ్ థింక్ చేస్తూనే ఉన్నాయి 11 days. సో నేను ఒక బుక్లో రాసుకున్నాను, నేను 11 days హనుమాన్ సంకల్ప్ చేస్తాను అని. సో నేను ఏది అయితే మేనిఫెస్ట్ చేశానో అది జరిగిపోయింది కూడా. ఎందుకంటే నేను అది మేనిఫెస్ట్ చేసుకున్నాను అనమాట, అది రాసుకున్నాను. సో ఇది అనమాట నేను నా 11 days. నేను ఏ విధంగా చేశానో మీకు చెప్తాను. నేను బ్రహ్మ ముహూర్తంలో లేసాను. నేను ChatGPT యూజ్ చేసి నా ఏరియా జోన్ మొత్తం ChatGPTకి ప్రాంప్ట్ ఇచ్చాను. సో 11 days నాకు టైం టేబుల్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. కావాలంటే మీకు రిఫరెన్స్ పిక్చర్ కూడా మీకు యాడ్ చేస్తాను వీడియోలో. సో నేను 11 days మంచిగా పాజిటివ్ వైబ్స్తో లేచి చల్ల నీళ్ళతోటి స్నానం చేసి నా పూజా రూమ్ని క్లీన్ చేసుకొని హనుమాన్జీని అక్కడ
ఒక ప్లేస్లో ప్రతిష్ఠించి అది కూడా క్లీన్ క్లాత్ మీద ప్రతిష్ఠ ఇవ్వాలన్నమాట. మనం కూడా క్లీన్ క్లాత్ మీద కూర్చోవాలి. 11 days ఆ క్లీన్ క్లాత్ మీదనే కూర్చోవాలన్నమాట. కూర్చొని మనం హనుమాన్ చాలీసా 11 times చదవాలి అనమాట. సో ఇది నా 11 days జర్నీ. సో హనుమాన్ చాలీసా ఎందుకు హనుమాన్ చాలీసా చదవాలి అని అంటే, ఇట్ ఈస్ అ మోస్ట్ పవర్ఫుల్ మంత్ర. హనుమాన్ చాలీసా అనేది ఒక మోస్ట్ పవర్ఫుల్ మంత్ర అనమాట. మనం అది జపిస్తూ ఉంటే మనకు చాలా పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మంచిగా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి, పాజిటివ్ ఫీల్ ఉంటుంది. ఎలాంటివి నెగిటివ్ థాట్స్ అనేవి మన దగ్గరికి రావు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు హనుమాన్ చాలీసా అంటే ఏంటో కూడా తెలియదు. జీరో నాలెడ్జ్ అబౌట్ దట్. సో నేను రాసుకున్నాను, ఒక పేజ్లో రాసుకొని నేను ఎప్పుడైతే హనుమాన్ సంకల్ప్ స్టార్ట్ చేశానో దానికి ముందు 2 days రాసుకొని ప్రిపేర్ చేసుకొని నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేర్చుకొని చదువుకున్నాను అనమాట. ముందు డేనే బాగా ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాతకి నెక్స్ట్ డే 11 times. కొంచెం ఫస్ట్ డే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. లైక్ 40 కొంచెం బ్రహ్మముహూర్తం టైం దాటేసింది. బట్ నేను ఏం నెగిటివ్ ఫీల్ అవ్వలేదు. ఇట్ హ్యాపెన్స్, ఎందుకంటే ఫస్ట్ డేనే కాబట్టి. సో మనకి సెకండ్ డే థర్డ్ డే అనేది బాగా అలవాటు అయిపోతూ ఉంటుంది అలా చేయడం వల్ల. సో ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది అయింది. సో నెక్స్ట్ డేస్ అన్నీ మంచిగా ఫాలో అయ్యాను. సో కమింగ్ టు దట్, పూజ ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, ఒక మట్టి ప్రమిద తీసుకోవాలి. మట్టి ప్రమిద తీసుకొని ఆవు నెయ్యి, మీ ఏరియాలో ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి, ఒకవేళ దొరకకపోతే నో ప్రాబ్లం, ఏది ఉంటే అది యాజ్ యూజువల్ మనం దీపం ఎలా పెడతామో అలా పెట్టవచ్చు. బట్ ఆవు నెయ్యి ఉంటే కొంచెం బాగుంటుంది. అది చాలామంది చెప్తుంటారు, నాకు కూడా తెలియదు, నేను యూట్యూబ్ చూసే ఫాలో అయ్యాను అన్నీ. సో ఆవు నెయ్యి పెట్టి, ఆవు నెయ్యి యూస్ చేసి మనం దీపం పెట్టాలి అనమాట. దీపం పెట్టిన తర్వాతకి మనం కొన్ని మంత్రం అంటే లైక్ మీకు ఆచగనం చేసుకోవాలి. అంటే ఏంటి అంటే, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఈ మంత్రం చదువుకోవాలి. ఎందుకంటే లైక్ మన సోల్ని ప్యూరిఫై చేస్తుంటుంది అనమాట బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందు. సో వాటర్ తీసుకొని 3 times ఇలా చేసుకొని లాస్ట్ టైం ఓం గోవిందాయ నమః అన్న తర్వాతకి మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అక్కడే ఆ ప్లేస్లోనే ఉన్న తర్వాతకి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే ఏంటి అంటే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 3 times విత్ లెఫ్ట్ అండ్ విత్ రైట్, 3 times ఇటు 3 times ఇటు. ఈ లెఫ్ట్ నోస్ తోటి రైట్ నోస్ తోటి 3 times చేయాలి. ఇది చేయడం వల్ల మనకి ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మెడిటేషన్ లాగా కూడా యూజ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే రామనామం జపం చేయాలి. అది కూడా 108 times జపం చేయాలి. బిఫోర్ మన చాలీసా చదివే ముందు రామనామం జపం చేయాలన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు, హనుమంత్కి రాముడు అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమనో మీకు అందరికి తెలుసు. సో అందుకనే రామనామం జపం చేయాలి 108 times. మీరు లైక్ ఏ విధంగానే చేయొచ్చు. ఒక జపమాల తీసుకొని 108 ఉన్న టైమ్స్ జపం చేయొచ్చు. లేకపోతే అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఒక్కొక్కటి 108 ఫ్లవర్స్ తీసుకొని ఒక్కొక్కటి పెట్టుకోవడం అనేది చేయొచ్చు. నేనైతే ఏది ఫాలో అయ్యానంటే లైక్ ఫింగర్ టిప్స్ లైక్ 27. నేను ఏం ఫాలో అయ్యానంటే మొత్తం 27 into 4 108. సో నేను 27 times 1 2 3 అలా 27 sets 4 times ఫాలో అయ్యాను. సో దట్ విల్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ ఆఫ్ 108 times ఆఫ్ రామనామం. సో అలా చేయాలన్నమాట. దాని తర్వాతకి రామనామం జపం చేశాక మనం హనుమంత్ వారిని ఇన్వైట్ చేయాలన్నమాట. మన పూజ గదిలోకి మనం ఎక్కడైతే ప్రతిష్ఠించామో అక్కడికి హనుమాన్జీని మనం ప్యూరిఫై సోల్ తోటి ఇన్వైట్ చేయాలి. ఒక మంత్రం ఉంటుంది, మీకు కావాలంటే కామెంట్స్ చేయండి. మీకు ఆ మంత్రం నేను చార్ట్లో పెట్టేస్తాను. ఇంకా వీడియోస్ కావాలంటే ఆ మంత్రం మీద కూడా మీకు వీడియోస్ చేసి పెడతాను. సో అలా పెట్టాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ అస్సలు మర్చిపోకండి, గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లేస్ చేయండి. ఎప్పుడైతే మీరు హనుమాన్ సంకల్ప్ స్టార్ట్ చేస్తారో ప్రతిరోజు 11 days, అంటే 11 days ఉన్నాయనుకో, మీకు 3 days ఉన్నా నో ప్రాబ్లం.
3 డేస్ ఉంటే 3 డేస్, 11 డేస్ ఉంటే 11 డేస్ మీకు పాసిబిలిటీ గ్లాస్ ఆఫ్ వాటర్ హనుమాన్జీ దగ్గర ప్లేస్ చేయండి. మీరు సంకల్పించుకునే ముందు, చాలీసా చదివే ముందు. ఎందుకు వాటర్ ప్లేస్ చేయాలి అని అంటే, వాటర్ అనేది ప్యూరిటీ అండి, ప్యూరిటీకి సింబల్. సో మనం అక్కడ ప్లేస్ చేశాక, మనం 11 టైమ్స్ చాలీసా చదివాక ఆ వాటర్ అనేది తాగాలి. ఎందుకంటే దాంట్లో అప్పుడు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తుంటాయి. మనకి చాలా పాజిటివ్ ఉంటుందన్నమాట. నేను ఎలా ఫాలో అయ్యానంటే, హనుమాన్ చాలీసా చదివాక నేను మెడిటేషన్ చేసేదాన్ని. అంటే నేను హనుమాన్ జీ ముందు ఉన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. నేను చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి నాకు ఆ 11 డేస్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఎర్లీ మార్నింగ్ నేను హనుమాన్ చాలీసా చదివాక నేను మెడిటేషన్ చేశాను. చాలా అంటే చాలా, మీరు కూడా ట్రై చేయండి పక్కా. మీరు చాలా పాజిటివ్గా ఫీల్ అయిపోతారు. సో ఇలా ఫాలో అవ్వాలన్నమాట 11 డేస్. అండ్ నో నాన్ వెజ్ అస్సలు తినొద్దు. సాత్విక్ ఫుడ్డే తినాలి. సాత్విక్ ఫుడ్ అంటే జింజర్ ఉండొద్దు, ఉల్లిపాయ అస్సలు తినొద్దు, నో నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్ అసలు ఏది టచ్ చేయొద్దు. ఈ 11 డేస్ చాలా నీట్ ఫుడ్ తినాలి. మంచి బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్ తినండి, రైస్ తినండి, చపాతీస్ తినండి, మంచి ఫుడ్ తినండి. మీకు చాలా మంచిగా మీ లైఫ్లో కూడా చాలా బ్యాలెన్స్ అయిపోతుంది 11 డేస్ పాటిస్తే. సో నేనైతే సాత్విక్ ఫుడ్ ఫాలో అయ్యాను. అల్లం, ఏమంటారు, జింజర్, గార్లిక్ ఇవన్నీ ఏమీ తినకుండా నేను 11 డేస్ ఉన్నాను. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఈ 11 డేస్. సో మీరు కూడా అలా ఫాలో అవ్వండి. మీకు చాలా పాజిటివ్ థాట్స్ వస్తాయి, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సో కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ హనుమాన్ సంకల్ప్. లాస్ట్ డే రోజు హనుమాన్ సంకల్ప్లో మీరు సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్ డే ఎలా ఫాలో అయ్యారో 11th డే కూడా అలా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏంటి అంటే, బజరంగ్ బాన్ చదవండి. చాలా అంటే చాలా 10 టైమ్స్ పవర్ఫుల్ ఆఫ్ హనుమాన్ చాలీసా. అది 10 టైమ్స్ పవర్ఫుల్ ఉంటుంది బజరంగ్ బాన్ అనేది. మీకు బజరంగ్ బాన్ ఎందుకు అనంటే, మనం రాముడి మీద ఒట్టేస్తున్నట్టు, ప్రామిస్ చేస్తున్నట్టు, మీరు నాకు ఎలాగైనా హెల్ప్ చేయండి హనుమాన్జీ అని మనం హనుమాన్జీ ముందు మనం బజరంగ్ బాన్ అనేది చదువుతాం అనమాట. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఒకసారి చదివితే చాలు, డైలీ చదవాల్సిన అవసరం లేదు. దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఒకరోజు చదివాను నేను 11th డే రోజు. అండ్ ప్రసాదం ఏం పెట్టాలి అని అంటే, మంచి ఫుడ్ ఐటమ్స్ లైక్ హనుమాన్జీకి ఇష్టమైనవి. మోతీచూర్ లడ్డు అనేది హనుమాన్జీకి చాలా ఇష్టమైన ఫుడ్ ఐటమ్. అండ్ పెసర్లు, బెల్లం వాటర్, పానకం, అటుకులు, ఏది ఉన్నా అది పెట్టండి. దాని తర్వాతకి మీరు తినేసేయండి అది. లేకపోతే నలుగురికి పెట్టండి. అది కూడా వాళ్ళు నాన్ వెజ్ పట్టుకొని వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మీకు కూడా చాలా పీస్ఫుల్ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి, ఎంతకైనా మంచిదే కదా. సో మీరైనా తినేయండి, చాలా బాగుంటుంది. ఈ 11 డేస్ మీరు మంచిగా పాజిటివ్ వైబ్లోనే ఉండాలి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ రానికండి. బెటర్ ఎవరితో కమ్యూనికేట్ చేయకండి. ఎందుకంటే మనకి ఆల్ ఆఫ్ సడన్ కోపం కూడా వస్తుంది. బట్ కంట్రోల్ చేసుకోవాలి 11 డేస్. ఈ 11 డేస్లో మనం హనుమాన్జీ వీడియోస్ చూడొచ్చు. ఎలాంటి మంచి భక్తి వీడియోస్ ఫాలో అవ్వాలి. నేనైతే కొన్ని భక్తి వీడియోస్ చూశాను, మంచి పాజిటివ్ ఉన్న వీడియోస్. లైక్ నా ఖాళీ టైంలో ప్రిపరేషన్స్ అనేవి, లైక్ నార్మల్గా ఇలా ఫాలో అయ్యాను. అండ్ నేను అసలు బెడ్ మీద పడుకోలేదు 11 డేస్. కింద నేల మీదనే పడుకున్నాను. చల్ల నీళ్ళతోటి స్నానం చేశాను, చెప్పులు వేసుకోలేదు. అంత చాలా దీక్షగా పాటించాను. నేను అనుకుంటున్నాను హనుమాన్జీ నాకు ఉన్నారు అని. ఎప్పుడు అలా అనుకొని నేను ఫీల్ అయ్యాను. నేను అలా ఫీల్ అయ్యే చేశాను. నాకు ఎలాంటి అడ్డంకాలు రాలేదు. బట్ వచ్చినా కూడా నేను వాటిని తొక్కేసి మరీ ముందుకెళ్ళాను. ఈ 11 డేస్ సంకల్ప్ అనేది చాలా ఈజీ అని కాదు, చాలా హార్డ్ అని కాదు. దట్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్. మన ఫీలింగ్స్ బట్టి డిపెండ్స్ అయి ఉంటుంది. కొంతమంది ఫాలో అవ్వలేకపోతారు, కొంతమంది ఫాలో అవుతారు. మనం ఒక సంకల్ప్ అనేది గట్టిగా ఉంటే ఎప్పుడైనా మనం ఫాలో అవుతాం. మనం ఒక మేనిఫెస్ట్ చేసుకోవాలి వాటి గురించి. ఒక పేపర్లో రాసుకోవడం, ముందే జరగబోయే వాటి గురించి రాసుకోవడం వల్ల మనం
మనకి చాలా పాజిటివ్ ఉంటుందన్నమాట. నేనైతే అలానే ఫాలో అయ్యాను. నాకు ఈ హనుమాన్ సంకల్ప్ ఏమి నేర్పిందంటే డిసిప్లిన్ వే, డిటర్మినేషన్, డెడికేషన్, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి ఒకరితోటి అనేది నేను చాలా నేర్చుకున్నాను ఈ హనుమాన్ సంకల్ప్‌లో. చాలా డే అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మనకు డే అనేది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటది. సో, తొందర లేవడం అలవాటయింది. చాలా పాజిటివ్‌గా ఉండడం అలవాటయింది. పాజిటివ్ మైండ్‌సెట్ ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవ్వరికైనా. నా లైఫ్‌లో అయితే నాకు చాలా నెగెటివ్ మైండ్‌సెట్ ఉండేది. నేను దాన్ని ఓవర్‌కమ్ చేశానని నేను చాలా ఫీల్ అయితున్నాను. సో, నాకు హనుమాన్ సంకల్ప్ అయితే నాకు డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్ నేర్పింది ఒక వేలో. అండ్ సాత్విక్ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటది. సో, ఇది గూడా మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్‌లో హనుమాన్ సంకల్ప్ అందరూ చేయాలి. అందరూ ఫాలో అవ్వాలి, పాటించాలి. నేను అయితే ఒకరికి చెప్తాను, ఒకరికి ఫాలో అవ్వమని చెప్తాను. అందుకే నేనైతే వీడియో చేస్తున్నాను. అందరూ ఫాలో అవ్వాలి అని. ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ కలియుగంలో అయితే అందరూ ఫాలో అవ్వండి. చాలా కష్టం ఫాలో అవ్వడం. బట్ మనం ఏదైతే సంకల్పించుకుంటామో దానికి 100% వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే అస్సలు నెరవేరదు. మనం పాజిటివ్‌గా ఉండాలి. ఇంకొకరికి పాజిటివ్ వేలో చెప్పాలి అనమాట. ఈ 11 డేస్ సంకల్ప్ అయిపోయాక నేను భద్రాచలం వెళ్ళాను. అసలు భద్రాచలం వెళ్ళాక నా మైండ్‌సెట్ చాలా మారిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. నా సంకల్పం అయిపోయింది. భద్రాచలం వెళ్ళాను. రాముడి వారి దర్శనం తీసుకున్నాను. చాలా అంటే చాలా పాజిటివ్ వే ఉంది. అండ్ ఒక సంఘటన చెప్తాను మీకక్కడ. హనుమాన్‌జీయే మాకొచ్చి చెప్పినట్టు అనిపిచ్చింది. మా దగ్గర నుంచి మాది మిర్యాలగూడ. మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 9 అవర్స్, 8 అవర్స్ జర్నీ ఉంటది. మాకు కొన్ని నెగెటివ్ వచ్చాయి. ఏంటంటే బస్ డిలే అవ్వడం, బస్ రాకపోవడం. యాక్చువల్లీ మేము 5కి అనుకున్నాం వెళ్దామని. బట్ ఆ రోజు బస్ డిలే ఉండడం వల్ల 7:30కి అయిపోయింది. 7:30కి స్టార్ట్ అయితే మేమక్కడ ఆల్మోస్ట్ 12:30కి దిగాము. నాకప్పటికే అనిపిస్తుంది నెగెటివ్‌గా అనిపిస్తుంది. జరగదా దర్శనం? నేను గూగుల్‌లో గూడా చూసాను దర్శనం ఎంతవరకు ఉంటదని. 12 వరకు ఉంటదని చెప్పారు. బట్ అప్పటికి నాకు కొంచెం నేను చాలా సాడ్ అయిపోయాను. అయ్యో! దర్శనం చేయలేకపోతున్నానే అని. బట్ ఆ రోజు దర్శనం ఆ రోజు డే మొత్తం గుడి ఓపెన్ చేస్తారని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నా సోల్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మంచిగా దర్శనం చేసుకున్నాము రాముడి వారిని. చాలా పీస్‌ఫుల్‌గా టెంపుల్‌లో కూర్చొని, మంచిగా ప్రార్థించుకొని, మంచిగా ప్రేయర్ చేసుకొని, హనుమాన్‌జీకి, రాముడి వారికి మంచిగా హ్యాపీగా అనిపించింది నాకు అక్కడ టైంలో. సో, మేమేం చేసామంటే అక్కడ ఫుడ్ మాకు తెలవదు అక్కడ అన్నదానం పెడతారని. సో, మేము బాక్స్ తీసుకెళ్ళాము. అన్నదానం ఉండదు. లైక్ మాకు మిడిల్ ఆకలి అయితది కాబట్టి, సో, మేము లంచ్ తీసుకెళ్ళాము. మాకెక్కడ కూర్చోవాలో అర్థం కావట్లేదు. ప్రతి ప్లేస్‌లో చాలామంది ఉన్నారు. ఎక్కడ కూర్చోవాలో అర్థం కావట్లేదు. సో, నేనైతే బిలీవ్ చేశాను హనుమాన్‌జీ ఒక వ్యక్తిని పంపించారు అని. లైక్ మనుషుల రూపంలోనే ఉంటారండి దేవుళ్ళు. అందుకే నాకు ఒక మనిషి ఎదురయ్యారు. ఒక అంకుల్, తాతయ్య గారు. ఆ తాతయ్య గారు వచ్చి ఒక ప్లేస్‌లో కూర్చోబెట్టారు మమ్మల్ని. అక్కడ చాలామంది ఉన్నారు. మాకు చాలా ఆక్వర్డ్‌గా ఉంది అక్కడ కూర్చోవాలంటే. అక్కడున్న మనుషులందరికీ చెప్పారు, వీళ్ళైతే ఇక్కడ కూర్చొని లంచ్ చేస్తారు. మీరెవరు డిస్టర్బ్ చెయ్యొద్దు అని. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన పక్కనే ఉన్నారు హనుమాన్‌జీ అని నేను చాలా థాంక్స్ చెప్పుకున్నాననమాట. సో, అలా లంచ్ చేశాక మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. భద్రాచలం నుంచి మా ఇంటికి వెళ్ళిపోయాము. మాకు బస్ దొరికింది. మంచిగా హ్యాపీగా మంచి పాజిటివ్ వే తోటి మేము చాలా పీస్‌ఫుల్‌గా వెళ్ళిపోయాము మా ఇంటికి. సో, అలా అనమాట నా జర్నీ విత్ హనుమాన్ సంకల్ప్. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్‌కి రిప్లై ఇస్తూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ప్లీజ్ ఎందుకంటే నా ఫస్ట్ వ్లాగ్. అది కూడా హనుమాన్‌జీతో స్టార్ట్ చేశాను. నేను చాలా పాజిటివ్‌గా ఫీల్ అయితున్నాను. నాకు ఈ వీడియో చాలా లైక్స్ అండ్ రీచ్ వస్తుందని.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో చేయడానికైనా రెడీగా ఉన్నాను. అండ్ మోరోవర్ చాలా ఇంప్రూవ్ అయిపోతాను మీరు ఇంకా లైక్స్ అండ్ కామెంట్స్ షేర్ చేస్తే. ఇంకా నెక్స్ట్ వీడియోకి నాకు చాలా మోటివేషన్ వస్తది. అండ్ అంటిల్ దెన్ బాయ్. సైనింగ్ ఆఫ్ మానస. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్.